వాడే నెయ్యి క్వాలిటీపై టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. లడ్డు క్వాలిటీలో ప్రమాణాలు పాటించామని చంద్రబాబు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. దీనిపై ఆధారాలు చూపించకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. మరోవైపు శ్రీవారి లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వ్యవహారంపై కలిసిందని ఆధారాలున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మతి భ్రమించి మాట్లాడారా, కావాలని మాట్లాడారా, ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. మరి ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాలు చాలా మీకు వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి. ఆయన అధికారంలో ఉన్నాడు. ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. మేము రెడీగా ఉన్నాం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే. వాళ్ళు చేసింది ఇదిగో రిపోర్ట్. ఈ నెయ్యిలో ఏమేముంది? చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అవి ఏ జంతువులో మనకు తెలీదు. కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. ఫిష్ ఆయిల్, బీఫ్, గొడ్డు మాంసం, యానిమల్ ఫ్యాట్, కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. ఈ డైలాగ్ వార్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, అంటే రిపోర్ట్ లో కూడా కొవ్వు ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి రవిచంద్? సుమిత్ర, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు, టీడీపీ నేతలంతా కూడా చంద్రబాబు దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది, అందువల్లనే అటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ కొన్ని ఆధారాలు కూడా బయట పెట్టారు. ఎన్డీడీబీ నుంచి సిఎల్ఎఫ్ ల్యాబ్ కొంత నిర్ధారణ చేసింది. జంతు కళేబరాలతో చేసిన కొవ్వు దీంట్లో ఉన్నది, ఆయిల్స్ దీంట్లో ఫ్యాట్ ఆయిల్స్ అయితే దీంట్లో వాడారని నివేదిక వచ్చిందని చెప్పి కూడా ఆనం వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కూలకంగా ఆడ విచారణ జరుపుతున్నట్టు రహస్యంగా మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దీనికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఒక సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే స్వామివారి భక్తులు కోట్లాది మంది ఉన్నారో వారంతా కూడా కొంత ఆశ్చర్యపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా ఇటువంటి పరిస్థితి ఏదైతే మనం దైవంగా భావించే ప్రసాదంలో ఈ విధమైన కల్తీ జరుగుతుందనే చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఆనం వెంకటరమణారెడ్డి కొన్ని పేపర్స్ బయట పెట్టారో ఇవి కూడా కొంచెం సంచలనంగా మారాయని చెప్పవచ్చు. మొత్తం కూడా స్వామివారి దగ్గర 5 సంవత్సరాలు కూడా అపచారాలు జరిగాయి అని కూడా గతం నుంచి టీడీపీ చెప్తోంది. దానికి సంబంధించి గతంలోనే అనేక ఆరోపణలు చేశారు. టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక కూడా విజిలెన్స్ ఎంక్వైరీలు కావచ్చు, అనేక ఎంక్వైరీలు కొండ మీద జరుగుతున్న పనులకు సంబంధించి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారు. శ్రీవారి
ప్రసాదాలు కావచ్చు, కైంకర్యాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు, అక్కడ టికెట్ల విషయంలో కావచ్చు, దర్శనాల విషయంలో అన్నిటిపై కూడా మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వం అయితే విచారణ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సంచలన విషయాలు బయటపడుతున్నాయని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికి ఈ ఇష్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొంచెం సంచలనంగా మారింది. అధికార ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే చేసుకుంటున్నాయి. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు, అధికారులతో మాట్లాడుతున్నారు. టీటీడీ కూడా ప్రత్యేక దృష్టితో ఉంది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి నిన్న ఒక అంశం చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగిన పాప పరిహారాలన్నీ చేసేసాం, అన్ని కూడా స్వచ్ఛమైన నెయ్యితోనే తయారు చేస్తున్నాం. ఏదైతే స్వామివారికి సంబంధించిన పూజలు కూడా ఏదైతే వారి అక్కడ ఉన్న పురోహితులు చెప్పిన ప్రకారమే జరుపుతున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నాం. ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అన్ని కూడా స్వామివారికి అన్ని కూడా రూల్స్ ప్రకారమే జరుగుతున్నాయని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్ లో అయితే కొవ్వు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే బేసికల్ గా శ్రీవారి లడ్డుకు సంబంధించి, నెయ్యికి సంబంధించి ఎక్స్పెషల్లీ అంటే గత పాలనలోనే నెయ్యికి సంబంధించి ఇలా జరిగిందా? బేసికల్ గా నెయ్యికి సంబంధించి ఎలాంటి ప్రామాణికతను చూస్తూ ఉంటారు? ఇది ఎప్పటి నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎన్డీబీబీ రిపోర్ట్ లో ఏదైతే గత జూలై 17న ల్యాబ్ నుంచి ఒక నివేదిక వచ్చింది. ఎందుకంటే స్వామివారికి గతంలో నుంచి కూడా కర్ణాటకకు సంబంధించిన ఒక పేరెన్నిక గల డైరీ నుంచి ఎప్పుడు కూడా నెయ్యి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో తక్కువ రేటుకి 320కి నెయ్యికి ఇవ్వటం వలన నాణ్యత లేని నెయ్యి వచ్చింది. ఆ కాంట్రాక్టర్ కావచ్చు, అది ఎవరైతే సప్లై చేశారో అక్కడే కల్తీ జరిగిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే నాణ్యమైన నెయ్యి 320కి రాదు కాబట్టి ఈ విధమైన కల్తీ చేశారు. ఎందుకంటే 15,000 కిలోల నెయ్యికి టెండర్ ఇచ్చారు. ఆవు నెయ్యి విషయంలో ల్యాబ్ సర్టిఫికేషన్ కూడా లేదని కూడా చెప్తున్నారు. తిరుమలలో లడ్డూలో కల్తీ నూనెలు వాడారు, వెంకన్న లడ్డు ప్రసాదాల్లో ఎముకల నూనె వాడారని కూడా తీవ్రస్థాయి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే గత పూర్వం కూడా ఎప్పటి నుంచో కర్ణాటకకు చెందిన పేరెన్నికల డైరీకి సంబంధించిన ఏదైతే ఆయిల్ ఎందుకు వాడలేదు, సడన్ గా తీసేసి వేరే సంబంధించిన వేరే ఆయిల్ తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా వేరే నెయ్యిని వాడుతున్నారు, నాణ్యత లేని నెయ్యిని వాడుతున్నారని కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే సుదీర్ఘ కాలం నుంచి అక్కడ ఉన్న ఒక పేరెన్నికల డైరీని కాదని వీరికి వైసీపీకి అనుకూలమైన ఒక సంస్థకి వ్యాపారం కట్టబెట్టారు, ఆ నెయ్యి కాంట్రాక్ట్ కట్టబెట్టారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏదైతే ఎన్డీడీబీ సిఎల్ఎఫ్ ల్యాబ్ సంబంధించిన నివేదికను కూడా టీడీపీ నేత వెంకటరమణారెడ్డి అయితే చూపిస్తూ గత ప్రభుత్వ వ్యవహారాలని తప్పుపడుతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.